ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. భగవంతుడు భక్త సులభుడు అంటారు. భక్తుడికి చేరువగా భగవంతుడు ఎన్నో లీలలు ప్రదర్శిస్తూ ఉంటాడు. అందులో మహాగణపతి అవతారం ఒకటి. పిల్లల దగ్గర నుంచి పెద్దల దాకా అందరూ ఎంతో ఆనందోత్సాహాల మధ్య అలాగే భక్తి శ్రద్ధలతో ఒక ఉత్సవాన్ని చేసుకుంటున్నారంటే అది కేవలం వినాయక చవితి అని చెప్పాలి. అందరి దేవుళ్ళు పుష్పాలు ఇష్టపడతారు, కానీ బొజ్జ గణపయ్య మాత్రం పత్రాలను ఇష్టపడతారు. ఆ పత్రాలను ఇష్టపడడంలో గల కారణం ఏంటి? అందులో ఉండే విశిష్టత ఏంటి? మనం పూజ చేసిన తాలూకా ఫలితం తిరిగి మనకే ఇవ్వాలనే ఒక ఆకాంక్ష ఆయనలో ఎందుకుంది అని చెప్పుకోవాలనుకుంటే ముఖ్యంగా ఆయనను పూజించే పత్రి గురించి మనకు తెలియాలి. ఏకవింశతి పత్రిని అతనికి ఆరాధించడం అనాదిగా వస్తున్న సాంప్రదాయం ఈ తెలుగు నేలపై. మొత్తం భారతదేశం అంతా కూడా ఈ పత్రితో స్వామిని అర్చించి అనుగ్రహం పొందాలని ఎదురుచూస్తారు. కానీ అన్ని రకాల పత్రుల పేర్లే చాలామందికి తెలియవు. ఏవో మార్కెట్లో దొరికే 2-3 పత్రులే మనకు తెలుసు. కానీ అన్ని పత్రుల్ని ఒకచోటే పెంచి వినాయక అనుగ్రహాన్ని అందరికీ పంచుతోన్న విశాఖలోని జీవ వైవిధ్య ఉద్యానవనంలో ప్రస్తుతం మనం ఉన్నాము. ఇక్కడ డాక్టర్ మంథా రామమూర్తి గారు, వారి సతీమణి మంగతాయి గారు, వాళ్ళిద్దరూ కూడా విశ్రాంత అధ్యాపకులు. మంథా రామమూర్తి గారు అయితే బీవీకే కళాశాలలో పనిచేశారు. ఆయన లక్ష్యం అంతా మొక్కలను పెంచడం, వాటి విశిష్టతను భావి తరాలకు అందించడమే. మరో వ్యక్తిని మీకు పరిచయం చేయబోతున్నాము. ఆయనే పిళ్ళా రమణమూర్తి గారు. ఆయన బహుభాషా కోవిదులు, సంస్కృత పండితులు కూడా. ముఖ్యంగా ఈ వినాయక చవితి విశిష్టత ఏంటి, పత్రితోనే ప్రధానంగా వినాయకుడిని ఎందుకు ఆరాధించాలనే అంశం మీద వాళ్ళు తమ అభిప్రాయాలను అలాగే పురాణ ఇతిహాసాలను అందులో ఉండే విశిష్టతను మనతో పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఒక్కసారి వారందరినీ వీబీసీ ఆన్ టీవీకి ఒకసారి పరిచయం చేస్తున్నాం. ఓం గణేశాయ నమః. డాక్టర్ మంథా రామమూర్తి. నేను బీవీకే కాలేజీలో గత 45 ఏళ్ళ పాటు పనిచేసి 2001 సంవత్సరంలో నేను మా శ్రీమతి మంగతాయి గారు ఇక్కడ ఆర్సిడి బయోడైవర్సిటీ పార్క్ అని స్థాపించాం. ఇక్కడ ఈ సంస్థ డాల్ఫిన్ నేచర్ కన్జర్వేషన్ సంస్థ అనే ఒక ఎన్జిఓ కింద పనిచేస్తుంది అనమాట అది. సో ఇది ఈ 3 ఎకరాల్లో ఈ పార్క్ విస్తరించింది. దీంట్లో అన్ని రకాల మొక్కలు ఉంటాయి. దీంట్లో 2000 రకాల మొక్కలు, సీతాకుతులు పక్షులు ఉంటాయి. సో దీనికి మనకంటే ఆణిముత్యంగా వ్యవహరిస్తుంది ఏంటంటే సాక్రెడ్ గ్రూవ్స్ అనే ఒక సెక్షన్ మాట. అది అంటే పవిత్ర వృక్షాలు, పవిత్ర అంటే అన్ని దేవాలయాల్లో, హిందూ దేవాలయాల్లో ఉండే అన్ని రకాల మొక్కల్ని తెచ్చి ఒక చోట పెట్టామన్నమాట. సో దాంట్లో ముఖ్యంగా మనం చెప్పాలంటే వాటి ఒక హిందువులకే కాదు, అటు క్రిస్టియన్స్కి కానీ ముస్లిమ్స్కి కానీ అలాగే బౌద్ధులకి అన్ని మొక్కలు ఇక్కడ ఉంటాయి ఇక్కడ. సో మనం గణేష్ సందర్భంగా ఏం చెప్తున్నామంటే ఇక్కడ ఈ సాక్రెడ్ గ్రూవ్స్ అనే ఈ సెక్షన్లో సుమారుగా 600 మీటర్ దాంట్లో 150 మొక్కలు ఉన్నాయి. వీటిలో 5 సెక్షన్లుగా విడగొట్టాం. వినాయక వనం అని, రాశి వనము, సప్తఋషి వనము, నవగ్రహ వనము, నక్షత్ర వనం అని. సో ఇలాగ మన పురాణాల్లో, వేదాల్లో చెప్పిన ప్రతి రామాయణం, మహాభారతం, భాగవతం అలా మనకు చెప్పిన వాళ్ళు అలా కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం వీటిలో వచ్చిన అన్ని ఋషులతో అన్నీ కలుపుకొని అన్నీ సంకలనం చేసి ఇక్కడ వినాయకతో సంబంధించిన దాన్ని హైలైట్ చేస్తూ ఏకవింశతి పత్రాన్ని ఒక గార్డెన్ తయారు చేసామన్నమాట అది. సో ఇది దీని యొక్క ప్రత్యేకత. వినాయకుడు ఈకో ఫ్రెండ్లీ గాడ్ అది. సో ఇలాంటి దేవుడిని మనం ఎక్కడ చూడడం కారణం ఏంటంటే అందరికీ పర్యావరణానికి మేలు చేసే గాడ్ మాట అంతా కూడా. నాకేమి వద్దు, నాకు 20 పత్రాలు ఇవ్వండి, ఆ పత్రాలు కూడా నా కోసం కాదు, అవన్నీ కూడా మీకు హితము, వాటిలో ఔషధులు ఉన్నాయి, సో అవి పెంచండి. దాంట్లో సుమారుగా 15 పత్రాలు అన్ని చోట్ల అందరికీ ఉంటాయి, ఇలాగా ఒక 3-4 పత్రాలు మాకు వేరే ఉంటాయి అని చెప్పి మన పర్యావరణ హితం చేసే ఒక మంచి దేవుడు మాట అలాగా. సో ఈకో ఫ్రెండ్లీ గాడ్ అది. వీబీసీ ఆన్ టీవీ ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. శుక్లాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. ప్రతి సంవత్సరం శ్రావణ భాద్రపద మాసాలు వర్షాకాలానికి సూచనగా మన ఆర్యులు తెలియజేశారు. ఒకప్పుడు ఈ ఋతువులు సకాలంలో వస్తూ ఉండేవి. సకాలంలో మానవాళికి ఎంతో జీవితాన్ని ఆనందభరితంగా చేసేవి. అయితే భాద్రపద మాసంలో, శ్రావణ మాసంలో కురిసే వర్షాల వల్ల అనేక దారుల నుంచి మట్టి వచ్చి ఈ చెరువుల్లోని కలవడం వల్ల ఆ చెరువులన్నీ కూడా కలుషితం అయిపోయడం జరుగుతోంది. అందుకే మొట్టమొదట అసలు విఘ్నేశ్వరుడి యొక్క ఆవిర్భావం ఎలా జరిగిందంటే దీనికి అనేకమైన కథలు మనకి ఋషులు చెప్తూ ఉంటారు. శివుని యొక్క కన్నుల్లోకి పార్వతీదేవి అనునయంగా చూసిందని, ఆ అనునయంగా చూసినప్పుడే శివుని యొక్క వరప్రభావంతో విఘ్నేశ్వరుడు ఆవిర్భవించాడని చెప్పి
ఒక ఆర్యోక్తి. అయితే మనందరికీ తెలిసిన కథ, అలాగే వినాయక చవితి నాడు మనం తెలుసుకునే కథ, గజాసురుడనే రాక్షసుడు శివుని ఆరాధించి అతని యొక్క లింగస్వరూపాన్ని తన గర్భంలో దాచుకున్నాడని, శివుని లేని కైలాసం వెలవెలబోవడం వల్ల పార్వతీదేవి యొక్క ప్రార్థన చేత విష్ణువు, బ్రహ్మ, ఇంద్రుడు తదితర దిక్పాలకులందరూ వచ్చి అక్కడ గజాసురుని యొక్క గర్భకుహరంలో ఉన్నటువంటి ఈశ్వరలింగాన్ని పైకి తీసుకొచ్చారని, అలాగే గజాసురుడు తన చర్మం, తన శిరస్సు లోకపూజితం అవ్వాలని, తన చర్మాన్ని ఈశ్వరుడు ధరించాలని వరం కోరుతాడు. భక్త సులభుడైనటువంటి పరమేశ్వరుడు అతని వరాన్ని ఆమోదిస్తాడు. అయితే శివుడి యొక్క రాకను తెలుసుకొని పార్వతీదేవి అతనికి స్వాగత సత్కారాలు పలకడానికి చక్కగా అభ్యంగన స్నానం చేసి సర్వాలంకార భూషితమై ఉండాలి. ఆమె అపర్ణ, అపరాజిత, సౌందర్యవతి, సౌందర్యలహరి. అటువంటి ఆమె తాను నలుగు పెట్టుకుంటూ ఆ నలుగుతో ఒక బొమ్మను చేసి దానికి బ్రహ్మను ప్రార్థించి బ్రహ్మ ద్వారా బొమ్మకి ప్రాణం పోసి కావలి ఉంచుతుంది. ఇదంతా కూడా మనకి తెలిసిన కథే. అయితే శివుడు వచ్చినప్పుడు ఆ బాలుడు అడ్డగిస్తే తన త్రిశూలంతో బాలుడి శిరస్సును ఖండించి పార్వతీదేవి యొక్క దుఃఖాన్ని చూడలేక గజాసురుడికి తానిచ్చిన మాటను అనుసరించి ఇతని యొక్క కాయానికి అతికించి ఆ పరమేశ్వరుడు ఇతనికి విఘ్నాధిపతిగా చేశాడని చెప్పి మనకు కథలు చెప్తూ ఉంటారు. అయితే ఈ చెరువుల్లో చేరినటువంటి ఈ మట్టి ఇదంతా కూడా అందులో నీళ్లు తాగడం వల్ల అనేకమైన అనారోగ్య కారణాలు ప్రజలకి వస్తూ ఉంటాయి. అందుకే వినాయక చవితి నాడు ఏ దేవునికి పూజ చేసినా మనం కుసుమాలతోటి, వివిధ వర్ణాల కుసుమాలతో పూజ చేస్తుంటాం. కానీ వినాయక చవితి నాడు మాత్రం ఆ విఘ్నేశ్వరుడు కేవలం ప్రకృతిలో విలీనమైనటువంటి, ప్రకృతిలో తన యొక్క గర్భగృహంలో దాచుకున్నటువంటి ఆ వినాయకుడు కేవలం ప్రకృతిలో లభించేటువంటి పత్రాలని, గరికని మాత్రమే తాను తనకి పూజ చేయాలని చెప్పి ఆయన కోరుకున్నాడు. అందుకే వినాయక చవితి మనము 9 రోజుల పాటు, 12 రోజుల పాటు, 16 రోజుల పాటు ఆ నవరాత్రులు అలాగే చేస్తూ ఉంటాం. చివరి రోజున నిమజ్జనం చేసినప్పుడు ఆ నిమజ్జనంలో మనం విగ్రహంతో పాటు మనం పూజ చేసినటువంటి ఈ ఏకవింశతి పత్రాలు అంటే 21 ఆకులు, మాచీపత్రం, దూర్వార పత్రం మొదలైనటువంటి అన్నీ కూడా ఆ వినాయకుడికి ఔషధ గుణాలు కలిగినటువంటివి. ఇవన్నీ కూడా చెరువులో కలవడం వల్ల, ఆ ఔషధ గుణాలు కలవడం వల్ల ఆ నీరు చక్కగా తేటతెల్లమై తాగడానికి ఎటువంటి అనారోగ్యం కలిగించని నీరుగా అది ప్రభవిస్తుంది. అయితే మొట్టమొదట నేను ఒక శ్లోకం చెప్పాను, శుక్లాంబరధరం విష్ణు అని. వినాయకుడు తెల్లగా ఉంటాడు అని అనుకుంటాం. శ్రీ మహావిష్ణువు యొక్క రూపమే వినాయకుడు అని చెప్పి ఆ శ్లోకానికి పైనుంచి మనకు కనబడే అర్థం. కానీ అంబరము అంటే వస్త్రము అనే ఒక అర్థం ఉంది, ఆకాశం అనే ఒక అర్థం ఉంది. ఈ మొత్తం ఆకాశాన్ని, ప్రపంచానంతటినీ ఆవరించి ఉన్నటువంటి తేజోమూర్తి స్వరూపమే విఘ్నేశ్వరుడు. అంచేతే తెల్లని ఆకాశాన్ని ఆవరించి ఉన్నటువంటి అంబరం అంటే ఇక్కడ ఆకాశం అనే అర్థం. తెల్లని ఆకాశాన్ని ఆవరించి ఉన్నటువంటి ఆ వినాయకునికి మనం పూజ చేస్తున్నాం. అలాగే విష్ణు స్వరూపం అంటే శివాయ విష్ణురూపాయ శివాయ నమః అన్నట్టుగా ఆ శివుని యొక్క కుమారుడైనప్పటికీ విష్ణురూప తత్వాన్ని కలిగినటువంటి వాడు కనుక విఘ్నేశ్వరుణ్ణి అలాగా మనం చేస్తాం. అయితే ప్రపంచంలో మనము ఈ విఘ్నేశ్వరుణ్ణి ప్రథమ గణాధిపతిగా ఏ వ్రతము చేసినా, ఏ పూజ చేసినా మొట్టమొదట ఆ వినాయకుడిని మనం హరిద్ర గణేశుని తయారు చేస్తాం. హరిద్రము అంటే పసుపు. పసుపు వినాయకుడికి పూజ చేసి మనకి ఈ కార్యక్రమంలో ఎటువంటి విఘ్నాలు కలగకుండా అతడు మనని కార్యక్రమాన్ని కొనసాగింపజేసేలా ఆశీర్వదించాలని వినాయకుడికి పూజ చేస్తాం. అలాగా ప్రప్రథమంగా గణేశుడిని మనము గణాధిపతిగా అంగీకరించాం. ఇతను గణాధిపతి అయినటువంటి వివరం కూడా ఒకప్పుడు కైలాసంలో పార్వతీ పరమేశ్వరుడు, వినాయకుడు, కుమారస్వామి, నంది, శృంగి, భృంగి మొదలైనటువంటి ప్రమద గణాలు ఉన్నప్పుడు గణాధిపత్యం ఎవరికి ఇవ్వాలి అనేటువంటి ఒక ఆలోచన వచ్చినప్పుడు ఎవరైతే ఈ భూమిని 3 సార్లు చుట్టి వస్తారో వారికి గణాధిపత్యం ఇస్తామనగానే తన యొక్క మయూర వాహనాన్ని ఎక్కి కుమారస్వామి వెంటనే వెళ్ళిపోతాడు. కానీ గుజ్జురూపుడైనటువంటి బాణపొట్ట కలిగినటువంటి వినాయకుడు, ఆయన వాహనం మూషికం. ఆయన ఒకసారి తల్లిదండ్రులను చూస్తే శివుడు వినాయకుడికి చెప్తాడు, తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేయడం వల్ల
నీవు ప్రపంచ ప్రదక్షిణ చేసినటువంటి ఫలితాన్ని పొందుతావనగానే శివపార్వతుల చుట్టూ వినాయకుడు 3 సార్లు ప్రదక్షిణ చేస్తాడు. దీని ఫలితంగా కుమారస్వామి ఏ తీర్థానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా తనకన్నా ముందు తన అన్నగారైనటువంటి వినాయకుడు రావడం చూసి ఆశ్చర్యపోయి అన్ని విధాల గణాధిపత్యానికి వినాయకుడే తగినవాడని నిర్ణయాన్ని తెలియజేస్తాడు. అంటే తల్లిదండ్రులు సృష్టిలో భగవంతుడు మనకిచ్చినటువంటి భగవత్ స్వరూపులు. అటువంటి తల్లిదండ్రులని మనం గౌరవించాలని చెప్పి నేటి యువత అందరికీ బాలులకి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. వినాయకుడంతటి మహానుభావుడే తల్లిదండ్రులకి ప్రదక్షిణ చేసినప్పుడు అతనిని ప్రతి సంవత్సరం పూజ చేసే మనం ఎందుకు తల్లిదండ్రులని పూజించకూడదు? అంచేత తల్లిదండ్రులని పూజించాలి, గురువును పూజించాలి. అందుకే మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అని మనకి ఉపనిషత్ పురాణాలు చెప్తున్నాయి. అయితే ఈ రోజుల్లో వినాయకుడిని రకరకాల రూపాలలో రకరకాల ఆకృతుల్లో నిర్మిస్తున్నారు. వాటికి రసాయనాలు పూత చేసినటువంటి రంగులతో చూస్తున్నారు. కానీ విఘ్నేశ్వరుడు ఎప్పుడూ కూడా మట్టితో చేయబడిన విఘ్నేశ్వరుణ్ణి మాత్రమే మనం పూజించాలి. ఎందుకంటే మృత్తికా స్వరూపుడు అతను. మృత్తికము అంటే మట్టి. ఆ మట్టి స్వరూపుడు గనక మట్టితో చేసిన విఘ్నేశ్వరుని మాత్రమే మనం పూజించాలి. ఈ రంగురంగుల బొమ్మలు, వివిధ ఆకృతులు గల బొమ్మలు, ఎందుకంటే రకరకాలైనటువంటి పాశ్చాత్య పోకడలతో రకరకాలైనటువంటి పాశ్చాత్య వస్త్రధారణతో వినాయకుడిని సృష్టిస్తున్నారు. ఇది మంచిది కాదు. కేవలం మట్టితో వినాయకుడిని చేయండి. ఆ మట్టి వినాయకుడిని మీరు అందరూ పూజించండి. ఈ వినాయక చవితికి మీ అందరూ కూడా ఆ ఆది గణపతి మీ అందరికీ ఆయురారోగ్య ఆనంద అష్టైశ్వర్యాలని ప్రసాదించాలని ప్రార్థిస్తూ మీ అందరికీ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. విబిసి ఆన్ టీవీ ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు వినాయకుడికి పూజించే పత్రి 21 రకాలు ఏకవింశతి పత్రాలు అంటారు. వాటినే మనం ఎందుకు పూజించాలి, వాటి తాలూకా ప్రాముఖ్యత ఇప్పుడు ఈ ఉద్యానవనంలో చూద్దాం. మొదటి పత్రి మాచీపత్రం అంటాం. ఆర్టిమిషియా వల్గారిస్ మాచీపత్రం. ఇవి ఎయిర్ ప్యూరిఫై చేస్తాయి, దోమలు లేకుండా చేస్తాయి, ప్రశాంతమైన వాతావరణాన్ని కల్పిస్తుంది. ఇందులో ఎక్కువ సుగంధం బాగా ఉంటుంది. దోమలు ముఖ్యంగా ఈ రోజుకు వచ్చే మనకి డెంగ్యూ, చికెన్ గున్యా అలాంటి దోమలు లేకుండా ఇది అరికడుతుందని. అర్కపత్రం రెండోది. అర్క అంటే వాక. ఈ వాక పళ్ళు జనరల్గా పుల్లగా ఉంటాయి, వైటమిన్ సి ఎక్కువ ఉంటుంది. ఈ ఆకుల రసం ఏమన్నా వూండ్స్ వస్తే వాటికి రాయొచ్చు. ఇది ముళ్ళ మొక్క. వాడేటప్పుడు జాగ్రత్తగా మనం వాడాలి, కట్ చేయాలి. ఇది బృహతి పత్రం అంటాం, దీన్నే వాక్కాయ పత్రం అంటాం. నెక్స్ట్ మూడోది బిల్వపత్రం. ఇది బిల్వపత్రం అంటే ఇందులో ప్రతి ఆకుకి 3 దళాలు ఉంటాయి. ఒక ఆకుకి ఈ 3 దళాలు సహజంగా శివుడు, విష్ణువు, బ్రహ్మ ఉంటారు అని అంటారు. ఈ ఆకు వలన ఎక్కువగా డయాబెటిక్ బాగా పనిచేస్తుంది. డయాబెటిక్స్ పేషెంట్లు ఈ ఆకులు తీసుకెళ్ళి వీటి రసాన్ని తాగుతారు. ఇది దతూర పత్రం అంటే మనకి ఉమ్మెత్తు అన్నమాట. పూలు, కాయలు అన్నీ ఉంటాయి. ఇది కూడా ముళ్ళు ఉంటాయి ఆ కాయకి. తర్వాత ఇది చాలా విషపూరితమైన మొక్క కూడా. అవసరం ఉంటే డాక్టర్ల పర్యవేక్షణలో వాడాలి తప్ప మామూలుగా ఈ మొక్కని వాడకూడదు. దీని ముళ్ళు జనరల్గా చంటి పిల్లలకి కషాయంగా ఇస్తారని అంటారు. ఏదన్నా డాక్టర్ల పర్యవేక్షణలో వాడాలి. ఉమ్మెత్త మామూలుగా వాడకూడదు. నెక్స్ట్ది బద్రీపత్రం. రేగు. మనకు తెలుసు భోగి పళ్ళల్లో రేగి పళ్ళు పోస్తామని. ఎందుకంటే ఆ రేగి పళ్ళల్లో కావలసిన పోషక విలువలు ఉంటాయి, వైటమిన్ సి ఉంటుంది. అందువలన ఈ రేగి పళ్ళని ఉపయోగిస్తుంటారనమాట. చిన్న చిన్న రేగి పళ్ళు అవి ఉంటాయి. ఈ రేగి చెట్టు ఇది. తర్వాత ఇది చూతపత్రం. కనిపిస్తుంది మీకు చూడగానే మామిడికాయ. అంటే చూతపత్రం మామిడికాయలు కేవలం వైటమిన్ సితో పాటు వీటి పళ్ళు, వీటి కాయలు అన్నీ తింటాం, అన్నీ వాడుకుంటాం. ఆకులు కూడా వాడతాం మనం. ఏ శుభకార్యం జరిగినా మామిడాకు లేకుండా ఏ ఇల్లు ఉండదు. అందుకని ఇది చూతపత్రం వినాయకుడికి ఇష్టమైనది, ప్లస్ మామిడికాయలు ఉన్న పత్రం. నెక్స్ట్ ఇది దాడిమి పత్రం. దాడిమి అంటే దానిమ్మ. దాడిమి మొక్క వినాయకుడికే కాకుండా ఈ దానిమ్మ గింజలు తింటే బ్లడ్ ప్యూరిఫై అవుతుంది, బ్లడ్ ఎక్కువ తయారవుతుంది. దీని తర్వాత కరవీర పత్రం అంటాం దీన్ని. గన్నేరు. ఈ గన్నేరు కూడా మామూలుగా విషపూరితమైంది, కానీ దోమలకి చాలా మందు, బటర్ఫ్లైస్కి చాలా
ఇల్లు లాంటిది అనమాట. కానీ ఇది మామూలుగా మనం వాడకూడదు. గన్నేరు కాయలని గన్నేరు పీకలని తిని భయపెడుతుంటారు. అవన్నీ ఏం జరగకపోయినా సైకలాజికల్గా ఎఫెక్టు. గన్నేరు కూడా ఎప్పుడు కూడా డాక్టర్ల పర్యవేక్షణ లేకుండా మందులుగా ఆయుర్వేదంలో కానీ హోమియో దేంట్లో కూడా వాడకూడదు. కానీ ఇది వినాయక చవితికి వాడతాం అంతే. అర్కపత్రం అంటాం. ఈ అర్క ఏంటంటే తెల్ల జిల్లేడు. సహజంగా సూర్యునికి ఇష్టమైన ప్లాంట్ ఇది. తెల్ల జిల్లేడు ఏ ఆకు కోసినా రసంలా వస్తుంది, పాల్లాగా. అది పొరపాటున చేతికి తల్లి కంటికి తగిలితే మాత్రం కళ్ళు పోతాయి. కనుక ఇవి కూడా జాగ్రత్తగా కట్ చేయాలి, జాగ్రత్తగా వాడుకోవాలి. తెల్ల జిల్లేడు అర్కపత్రం ఇది. ఇది అర్జున పత్రం, తెల్ల మద్ది. ఇది సహజంగా వుడ్డుగా వాడుకుంటుంటారు. తర్వాత ఫ్యూయల్ ఫైర్గా కూడా వాడతారు, అంటే మంటలు పెట్టుకోవడానికి కూడా వాడుకుంటుంటారు. ఎక్కువగా మద్ది మనకి గృహానికి వాటికి పనికొచ్చేదన్నమాట. నెక్స్ట్ ఇది అశ్వపత్రం, రావి వృక్షం. సహజంగా రావి చెట్టు మీద విష్ణుమూర్తి ఉంటారంటారు. చాలామందికి ఇది బిలీఫ్, నమ్ముతారు. ఈ మొక్కని పెంచుతూ ఉంటారు. రావి వృక్షం ఇది స్వచ్ఛమైన గాలి ఇస్తుంది, ఎయిర్ ప్యూరిఫై కూడా చేస్తుంది ఇది. నెక్స్ట్ జమీ మొక్క, సమ్మి. సమ్మి అనేది మనం అర్జునుడు యుద్ధభూమికి వెళ్ళే ముందు, కురుక్షేత్రం అయ్యే ముందు వాళ్ళ తాలూకా వెపన్స్ అన్నీ దీని మీదే పెట్టుకున్నారు. బయట వాళ్ళందరికీ ఇది శవాకారంగా కనిపిస్తుంది, కేవలం వాళ్ళకి మాత్రమే కనిపిస్తుంది. అందుకని ఈ షమ్మి చెట్టుని వాళ్ళు పూజిస్తారు. అదే కాకుండా మనకి ఇక్కడ వైజాగ్లో సింహాచలంలో జమ్మి చెట్టు కిందకి నృసింహస్వామిని తీసుకొచ్చి శాంతింపజేస్తారు ఇది. కానీ ఇది ముళ్ళ మొక్క, జాగ్రత్తగా వాడుకోవాలి ఇది మనం. తర్వాత సీతాఫలం. ఈ సీతాఫలం గండకి పత్రం అంటాం దీన్ని, సీతాఫలాన్ని. ఇదేంటంటే సీతాఫలాలు ఇస్తాయి, పోషకాహారాలు ఎక్కువ ఉంటాయి ఇందులో. ఈ ఆకులు సహజంగా ఏమైనా దెబ్బలు తగిలితే జ్యూస్లా చేసి రాస్తే పోతుంది అని అంటారు అది. తర్వాత పత్రం ఇది వావిలాల. దీన్ని వావిలాల పత్రం అంటాం. సహజంగా లేడీస్ జెంట్స్ ఎవరన్నా ఈ ఆకులు వేడి నీళ్ళల్లో వేసుకుని స్నానం చేస్తే ఒళ్ళు నొప్పులు తగ్గుతాయి అంటారు. ముఖ్యంగా డెలివరీ తర్వాత లేడీస్కి టీటీసీ రాకుండా వాళ్ళకు కూడా ఇది ఉపయోగిస్తుంటారు. అంటే ఈ ఆకులు వేడి నీళ్ళలో వేసి స్నానం చేస్తే ఒళ్ళు నొప్పులు ఉండవు, బాడీ పెయిన్స్ అన్నది లేకుండా హాయిగా ఉంటుంది అనమాట. అందుకని దీన్ని వావిలాల మొక్క అన్నారు. ఇది లోకల్ దేవదారు. దేవదారులు 2 రకాలు ఉన్నాయి. ఒకటి హిమాలయాల్లో పెరిగే దేవదారు చూపిస్తాం మీకు. ఇది లోకల్ దేవదారు. ఇది ఏంటంటే వుడ్గా ఉపయోగపడుతుంది, పౌడర్గా కూడా ఉపయోగపడుతుంది. దీని ఆకులు రాడినప్పుడు పశువులు తింటుంటాయి. ఇదేమో వుడ్గా ఉపయోగిస్తుంటారు. ఇది లోకల్ దేవదారు. అంటే మా దగ్గర లోకల్ దేవదారు ఉంది, హిమాలయస్లో పెరిగిన దేవదారు కూడా ఉంది. 2 దేవదారులు మాకున్నాయి. అది కాకుండా ఇది ఉత్తరేణి. ఈ చెట్టు ఉత్తరేణి వలన ఎన్ని లాభాలంటే వీటి రసం ఊన్స్కి రాయొచ్చు. వీటి కాడలతో పళ్ళు తోముకుంటే పళ్ళు పుచ్చుండదంటారు. ఈ రసాన్ని చెవిలో వేస్తే చెవిపోటు కూడా పోతుంది అంటారు. అన్ని విలువలు పోషక పదార్థాలు కలిగిన మెడికేటెడ్ ప్లాంట్ ఉత్తరేణి. తర్వాత మరం. ఇది సుగంధాన్ని ఇస్తుంది, సెంట్లు అవి తయారు చేయడానికి ఉపయోగపడుతుంది. సుగంధం అన్ని పోషక విలువలే కాకుండా సుగంధభరితమైన మొక్కలు కూడా ఉన్నాయి వినాయక పూజకి. నెక్స్ట్ ఇవి తులసిలో 4 రకాలు ఉన్నాయి. ఒకటి లక్ష్మీ తులసి, కృష్ణ తులసి. నల్లగా ఉన్నదేమో కృష్ణ తులసి, తెల్లగా ఉన్నదేమో లక్ష్మీ తులసి. 2 తులసిలు కూడా సుగంధభరితంగా ఉంటే వాతావరణ ప్రశాంతత చేస్తాయి. అది కాకుండా ఇది కర్పూర తులసి. ఇదేంటంటే జనరల్గా థ్రోట్ ఇన్ఫెక్షను, గొంతు ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు పనికొస్తాయి ఇవి. ఇదేంటంటే తిరుపతిలో తీర్థంలో వేస్తారు. తీర్థంలో వేసి తాగడం వలన ఇది గొంతులోకి వెళ్ళి ఎటువంటి గొంతు నొప్పులు అవి నశిస్తాయి. ఇది లవంగ తులసి. రోజుకు 1 ఆకు తింటే చాలు, పుప్పు పళ్ళు ఉండవు, పంటి నొప్పులు తగ్గిస్తుంది. ఇది లవంగ తులసి. నెక్స్ట్ ఇది రుద్రజడ అంటే మనం సబ్జా గింజలు తాగుతాం ఎండాకాలం బాడీ చల్లబడ్డానికి, దానికి ఉపయోగించే తులసి ఇది సబ్జా తులసి, రుద్రజడ అంటారు దీన్ని. ఇలా ఈ 4 తులసిలు కూడా వినాయకుడికి ఉపయోగిస్తాం. ఇది కాకుండా ఇంకా విష్ణుక్రాంత ఉంది. ఇక్కడ విష్ణుక్రాంత బ్లూ పూల్లా వస్తాయి ఇవి. ఇది విష్ణుక్రాంత, అది కూడా వినాయక చవితికి ఉపయోగిస్తారు. ఇది సుగంధభరితమైనది. ఇది గడ్డి.
దూర్వాయగ్మం అంటాం. ఈ దూర్వాయగ్మం దీనివల్ల ఎన్ని లాభాలంటే, ఇవి జనరల్గా పశువులు తింటుంటే, పిల్లులు కుక్కలు తింటే మనము తింటాం. ఇది తినడం వల్ల కడుపులో యూరినరీ బ్లాడరు ఇన్ఫెక్షన్స్ ఏమన్నా పోతాయి, బ్లడ్ ప్యూరిఫై అవుతుంది. తర్వాత ఈ గరిక ఎన్నో ఉపయోగాలు కలిగిన విలువైన మొక్క అన్నమాట ఇది. ఇక ఇందాక దేవదారు ఒకటి లోకల్ చెప్పాను, ఇప్పుడు ఇది హిమాలయ పర్వతాల నుండి తెచ్చిన దేవదారు. దీన్ని జనరల్గా గాడ్ ఆఫ్ ట్రీస్ అంటాం, ఎందుకంటే అక్కడ వాళ్ళు హిమాలయాస్లో పెరుగుతుంది, దీన్ని పూజిస్తారు వాళ్ళు కనుక దీన్ని లోకల్ ఇది హిమాలయస్ దేవదారు అన్నాం. ఇది కూడా వినాయకుడికి మేము సమర్పిస్తాం అన్నమాట. ఇలా ఈ 21 రకాల పత్రాలు వినాయకుడి కోసమే ఎందుకు పూజిస్తామంటే, ఇవి బయోడిగ్రేడబుల్, ప్లస్ నీళ్ళల్లో కలిసి నీళ్ళతో పాటు వినాయకుడితో నిమజ్జనం చేసినప్పుడు ఆ నీరు ప్యూరిఫై అవుతుంది. సో పోషక విలువలు కూడా వీటిల్లో ఉంటాయి. ఈ ఆకులు ఏ జంతువులు తిన్నా మనుషులు ఏం తిన్నా ఏమీ కాదనమాట. అంటే పర్యావరణ పరిరక్షించడానికి ఇలా 21 రకాల ఆకుల్ని మరి మనకి శాస్త్రీయపూర్వకంగా పురాణాల పూర్వకంగా నిర్ణయించారు. సో ఆ 21 పత్రాలు ఈ పార్కులో పెంచి మేము అభివృద్ధి చేస్తున్నాం. ఇది ఎవరికి అమ్మడానికి కాదు, ఏం కాదు, పిల్లలకి విద్యలో ఈ ఆకులు ఉంటాయి, ఇవి మీరు పెంచుకోండి అని నేర్పించడానికి, అవగాహన ఇవ్వడానికి మాత్రమే మేము పెంచుతున్నాం. ధన్యవాదాలు. గణపతి బప్పా, గణపతి బప్పా, గణపతి బప్పా. లార్డ్ గణేష బ్లెసెస్ ఆల్. ప్రకృతి మనకి ఎంతో ఇచ్చింది, మనం ప్రకృతికి ఏమిస్తున్నామనేదే పెద్ద ప్రశ్న. ప్రకృతి నుంచి అన్నీ ఉపయోగించుకుంటున్నాం, కానీ పర్యావరణాన్ని మనం పరిరక్షిస్తున్నామనేదే పెద్ద ప్రశ్న. వినాయక చవితి మనకి నేర్పుతోంది అదే. వివిధ పత్రుల ద్వారా స్వామిని అర్చించి తద్వారా వచ్చే ఫలాన్ని కూడా మనకే అర్పిస్తున్నాడు స్వామి. తద్వారా ప్రకృతి నుంచి మనం ఎంత గ్రహిస్తున్నామో తిరిగి అంతటి కృతజ్ఞత మనకు ఉందా లేదా అనే ప్రశ్న వేసుకోవాల్సింది వినాయక చవితి రోజే. ఇవన్నీ మనం చేస్తున్నామా? ప్రకృతి మనకి ఇచ్చిన సంపదను మనం కాపాడుకుంటున్నామా? వినాయక చవితిని ఆనందోత్సాహాల మధ్య చేసుకోండి, పర్యావరణాన్ని కాపాడండి. వీడియో జర్నలిస్ట్ సత్యతో మూర్తి, VBC ఆన్ టీవీ, విశాఖపట్నం.